మనం ఇంకా అక్రమం నుంచి విడిపించబడిన స్థితిలో ఉన్నామా, లేక ఇంకా అక్రమం వల్ల పరిపాలన చేసే వారంగానే ఉన్నామా? పరీక్షించుకొని క్రమపరచబడి పరిశుద్ధపరచబడి ప్రభు యొక్క పనులు మనం దిగ్గుబాటు చేస్తూ ఉంటాం. దాని కొరకే మత్తయి సువార్త 7:23 మత్తయి సువార్త 7:23 అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవాళ్ళ నా ఇద్దరు నుండి పొందని వారితో చెప్పుదు. కాబట్టి ఇప్పుడు అక్రమకారుల కొరకై యేసుక్రీస్తు ప్రభు ఏమయ్యాడు? శిలువ మరణాన్ని చెంది అక్రమం నుండి ఆరాధన చేసే వారిగా దేవుడు మనల్ని చూశాడు. అది అట్లా చేయాలి ఆరాధన. ఒకప్పుడు నేను అక్రమస్తుని ప్రభా, నీ మరణం ద్వారా విమోచన విడుదల ద్వారా నన్ను ఆరాధికుడిగా చేసినందు కొరకే నీకు స్తోత్రం. అయిపోయింది, అదే ఆరాధన. ఒకప్పుడు నేను అక్రమస్తుని, ఇప్పుడు నన్ను ఆరాధికుడిగా నువ్వు చేసినావు. అందుని బట్టి నా స్థితి ఆరాధన చేస్తున్నాము. ఎంత సింపుల్గా ఉండాలి ఆరాధన. ఒక మాటతో చేసేయాలి. ప్రార్థన వేరు, ఆరాధన వేరు. ప్రార్థన వేరు, ఒప్పుకోలు వేరు. కాబట్టి 3 వేరు వేరు. ఆరాధన ఒక మాటతో చేయొచ్చు, ఒప్పుకోలు 2 మాటలతో ఒప్పుకోవచ్చు. కానీ ప్రార్థన అట్టు కాదు. ఇది అంత బాగు చేస్తే అంత మంచిది. మనకేమో ఆరాధన ఎక్కువ సేపు చేస్తాం, ప్రార్థన తక్కువ సేపు చేస్తాం. ప్రార్థన అంటే ఏంటిది? ఆరాధన. థ్యాంక్స్ అని చెప్పడానికి ఎంత టైం పడుతుంది? అది వర్షిప్ అంటే. వర్షిప్ అంటే ఏంటిది? థ్యాంక్స్ అని చెప్పడమే కదా. నువ్వు నాకు హెల్ప్ చేసావు, థ్యాంక్స్, అయిపోయింది. అదే ఆరాధన. ప్రార్థన అంటే కాదు. ఒకటి ఒప్పుకోలు ఎట్లుంటుంది? ఒప్పుకోలు కూడా ఒక మాటతోనే ఉండాలి. చూడండి, బహుశా ఒప్పుకోలు ఎట్లుంటుందో 15 సువార్త 22 ఒప్పుకోలు ఎట్లుండాలా? 20 మేము చూడండి. ఒప్పుకోలంటే ఎట్లుంటుంది? 15-20 చదవండి. దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి. ఎన్నో వచ్చిన 15-20 20 పైన చదవండి. 18-19 వాడు ఏమని తీర్మానం చేస్తున్నాడు? అదే ఒప్పుకోనంటే, తండ్రి పరలోకమునకును, అది పరలోకమునకు ఒప్పుకోలంటే ఏంటిది? పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపం చేసి ఇక మీదట నీ కుమారుడానికి యోగ్యుడని కాదు, నీ కూలి వారిలో ఒకడిగా నన్ను. ఇది ఒప్పుకోలంటే. ఎంత సింపుల్గా ఉంది. నీ కుమారుడు చెప్పుకునే అర్హత కూడా నాకు లేదు. దేవుని దృష్టికి పాపం చేశా, నీ దృష్టికి పాపం చేశా, కొడుకుగా బ్రతికే అర్హత నాకు లేదు. నీ పనులలో కూలలో ఒకటిగా నన్ను పెట్టుకో. అది రిపెంటెన్స్ అంటే. దాన్ని ఏమంటారు? పశ్చాత్తాపంతో కూడిన ఒప్పుకోలు. మనసు మార్చుకున్నాడు అంటే. ఒప్పుకోలు 2 మాటల్లాగా ఉన్నాయి. ఆరాధన ఒక మాటతో ఉండాలా, ప్రార్థన 100 మాటలతో ఉండాలి. ప్రార్థన ఎట్టుండాలా? ఎస్సేలాగా ఉండాలి. ఆరాధన ఒప్పుకోలు సంక్షిప్తంలాగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఏది ప్రార్థనో, ఏది ఆరాధనో, ఏది ఒప్పుకోనో చాలా ప్రాముఖ్యం. రండి, ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి పోండి. అంటే ఎందుకంత గట్టి మాట వాడాడు? అసలు యేసుక్రీస్తు అట్లెందుకు వాడుతున్నాడు? యేసుక్రీస్తు అట్లెందుకు వాడుతున్నాడు? చూడండి, ఇక్కడ 2 వ్యత్యాసాలు మనం చూద్దాం. మొదటిది ఏంటో చూడండి.
మొదటిది ఏంటో చూడండి. ఇక్కడ తొలగిపోండి అని ఎందుకు చెప్తున్నాడు? మొదటిది ఏం చెప్తున్నాడు చూడండి. మొదటిది ఏం చెప్తున్నాడు? యోహాను సువార్త 6:37. ఇవి ఆ వ్యత్యాసం మీకు అర్థం కావాలి, లేదంటే రెండు ఒకేలాగా ఉంటాయి. యోహాను సువార్త 6:37. తండ్రి 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 నాకు అనుగ్రహించిన తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువారని నా యొద్దకు వచ్చువారని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఇక్కడ మనం సువార్తలు ఏమని చెప్తుంటే, ఎంత ఘోర పాపైనా నా యొద్దకు వస్తే నేను బయటికి త్రోసివేయను. ఘోరమైన పాపిని ఆయన చేర్చుకుంటాడట. మత్తయి సువార్త 11:28 ఏం చెప్తాడు? ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి. కాబట్టి త్రోసివేయని దేవుడు ఇక్కడ మత్తయి సువార్త 7:22 అంటున్నాడు, నా యొద్ద నుండి పొండి. అక్కడికి రండి అంటున్న దేవుడు ఇక్కడ పొండి అనడంలో ఉన్న మర్మం ఏంటి తెలుసా? అర్థమైందా? ఈ వాక్యాలు కనుక తెలియని వాళ్ళు చదివితే కాంట్రవర్సల్స్ ఉన్నాయి బైబిల్ అంటారు. అక్కడ ఇట్టుంది, ఇక్కడ ఇట్టుంది, ఏది కరెక్ట్? మీ దేవుడు రమ్మంటున్నాడా పోమంటున్నాడా? అర్థమైందా? రండి అన్న చోట ఎంత ఘోర పాపమైనా రావచ్చు అని అర్థం. అది ఆహ్వానం. పొండి అంటున్నాడంటే నీతిగా, పవిత్రంగా, భక్తిగా జీవించి ఆరాధించి బలలో చేయేస్తూ మళ్ళీ ఏమైనా అక్రమకారుడయ్యాడు, అందుకు పోమంటున్నాడు. అర్థమైందా? అక్కడ రమ్మన్నది ఆహ్వానం ఇచ్చింది ఎవరికి? ఎంత ఘోర పాపైనా రావచ్చు, మళ్ళీ పాపం చేయమని చెప్పడైనా. అర్థమైందా? ఒక్కసారి నీ పాపమును క్షమించబడిన తర్వాత నువ్వు దుర్మార్గుడిగా, నీచుడిగా, నికృష్టుడిగా, పాపిష్టుడిగా, భ్రష్టుపట్టి, తాగుబోతుగా, తిరుగుబోతుగా, సోమరిపోతుగా, దొంగగా, వేషధారిగా, వ్యభిచారిగా, నరహంతకుడిగా, మావోయిస్టుగా, అర్థమవుతుందా, ఉగ్రవాదిగా జీవించినప్పటికీ ఒకప్పుడు, ఇప్పుడు నువ్వు మారాలి, మళ్ళీ నువ్వు అదే బతుకమని చెప్పడం యేసు ప్రభు. అర్థమైందా? ఒక్కసారి దాన్ని వదులుకొని వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు అలాగే జీవిస్తాయని ఒప్పుకోడు. అప్పుడు వాడే మనమే అక్రమం చేయవారులారా. అర్థమైందా? ఎప్పుడు ఇది? కొంతమంది హిందూ సహోదరులకు తెలీదు. అందరినీ క్షమిస్తారంట పాపం చేసినాడు. ఏం దేవుడు అండి ఈయన పనికి మాలోడు అంటారు. మళ్ళీ పాపం చేసుకుంటా ఉండని కాదు దాని అర్థం. ఇక మళ్ళా ఎన్నడూ పాపం చేయొద్దు, అది దాని మర్మం. ఒకవేళ చేస్తే నువ్వు నా దగ్గర ఉండొద్దు అంటున్నాడు. ఏమంటాడు? ఒకవేళ నువ్వు మళ్ళా అదే చేయాలనుకుంటే నీ మూలంగా పక్కన వాళ్ళు కూడా చెడిపోతారు కాబట్టి నువ్వు మానుకో. ఏమంటాడు? అందుకే నా యొద్ద నుండి తొలగిపోండి, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఒక జడ్జి తన పక్కన లంచగొండిని పెట్టుకుంటాడా? ఒక లాయరు తన పక్కన లంచాలు తీసుకున్న లాయర్ని పెట్టుకుంటాడా? ఎందుకంటే ఈయన చిన్న పేరు వస్తుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ లంచగొండిని తన పక్కన పెట్టుకుంటాడా? అందుకని ఇక్కడ దేవుడు కూడా వద్దంటున్నాడు, నా యొద్ద నుండి మీరు, మీ మూలంగా నాకు చెడ్డ పేరు వస్తుంది. అర్థమైందా? ఎప్పుడు పాపమే చేయండి అని చెప్పడం. ఒక్కసారి రా, దాని తర్వాత ఇంకెన్నడూ మరలా వెనక్కి తిరగకూడదు. ఒకవేళ నువ్వు అట్లాగే ఉంటానంటే నువ్వు ఈ నుంచి వెళ్ళిపోవడమే మంచిది, ఈ నుంచి పోవడమే. అందుకని ఆయన అంటున్నాడు, చూడండి ఇప్పుడు మనం ఏ ఏ రకాల అక్రమాలుగా జీవించే అలవాటు ఉంది మనుషులకి, అవన్నీ మనం మార్చుకోవాలా. నిజంగా యేసు రక్తం చేత మనం కడగబడితే మరలా వెనక్కి తిరిగి అక్రమం చేయకూడదు. వాటిని మనం అధ్యయనం చేస్తాం. రండి త్వరగా బైబిల్ కొన్ని మాటలు చూద్దాం. 2:05 టైము, నేను ఒక హాఫ్ అన్ అవర్ ముగిస్తాను. చూడండి త్వర చదువు. మొదటిది ఏంటి అంటే ఆదికాండం 10వ అధ్యాయం, 3వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 10 నుండి 12 వచనం. అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి
కాబట్టి ఇప్పుడు ఏమైనాడు, ఆయన దగ్గర తప్పుదం ఉంది. ఏముంది? కాబట్టి ఇప్పుడు ఏమయ్యాల్సి వచ్చింది? దాక్కున్నాడు. అక్రమం ఉంది ఆయన దగ్గర, ఇప్పుడు క్రమం చేయలేకపోయినాడు. కాబట్టి దేవుని మందిరానికి ప్రతి కార్యక్రమానికి మనం ఎందుకు రాలేకపోతామంటే ఎక్కడో మనలో లోపం వచ్చింది, ఏదో తప్పిదం జరిగింది, ఎవరి మాట విన్నాం, ఏదో మనల్ని ఆకర్షించింది. అందుకనే ప్రతి కార్యక్రమానికి మనం అటెండ్ కాలేకపోవడం గల కారణం ఏంటంటే మనలో అక్రమం అనేది ప్రవేశం జరిగింది. ప్రవేశం లేకపోతే మనం క్రమాన్ని పాటిస్తాం. కాబట్టి ఇక్కడ క్రమం ఏంటి? రోజు చల్లపూట వచ్చి ఆదాము అవ్వలు దేవుడు కలిసి ఏం చేసేవాళ్ళు? మాట్లాడుకునేవారు. ఎప్పుడంట? చల్లపూట. కానీ ఈరోజు ఏమైంది? నేను నీ యొద్దకు రాలేనంటున్నాడు. ఎందుకు రాలేడు? అది కాదు, సబ్జెక్టివ్తో మాట్లాడాలి మనం. ఎందుకు రాలేడంటే రోజు రావటం క్రమం. ఇప్పుడు ఆయన ఏదో అక్రమం చేశాడు కనుక ఎదుటికి రావడానికి, మొహం చూపించడానికి భయం అవుతుంది. అర్థమైందా? మనిషి ఇంట్లో ఉండి అప్పు చెల్లించలేనోడు ఏం చెప్తాడు? ఇంట్లో లేడని చెప్పండి. ఏడుంటాడు? పిండి డబ్బాలు దాక్కుంటాడా? బీరువాలు దాక్కుంటాడా? ఉంటాడు ఇంట్లోనే. ఏమనండి, డబ్బులు మీకు ఇవ్వాలన్నాడు, మరి మీ డబ్బుల కోసం తీసుకురావడం కోసం పోయినట్టున్నాడు అంటే అంతేనమ్మా, డబ్బులు దానికి పోయినాడా? సర్లే వస్తే వచ్చిపోయినాడని చెప్పంటాడు. అంతేనా కదా? ఆడింట్లోనే ఉంటాడు. ఒకవేళ ఎందుకు వచ్చారండి అంటే డబ్బులు అడగడానికి రాలేదమ్మా, మీ ఆయనకు 10 లక్షలు ఇచ్చిపోదామని వచ్చానంటే వాడే ఉంటాడు. మా ఆయన లేడని చెప్పమంటాడు. ఎప్పుడు 10 లక్షలా వచ్చేస్తాడు. వాడు నాసిక్ ఉంటాయి. అట్టాడు అన్నీ అష్టం కాడి చేస్తాడు. వాడికి అట్టాడు నాసిక్లు వాడు. నువ్వు భార్యను అమ్ముకో, నువ్వు బంగారం అమ్ముకో, ఇల్లు అమ్ముకో, నా డబ్బులు నాకేంటాడు. వాడికి ఏమంటాడు? నీ దగ్గర ఉంటే నాకేది, లేకపోతే నాకేది, నా ముందు డబ్బులు నాకే అంటాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే అక్రమము చేసినప్పుడు మనం దేవునికి ఏమవుతాం? ఆటోమేటిక్గా దూరం అవుతాం, మనకు తెలియకుండానే. అది మనల్ని లోపల వెంటాడుతుంది. ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు, ఈ వారం ఈ అబద్ధం చెప్పావు, ఈ మోసం చేసావు, వాడిని ముంచావు, ఈయన ముంచావు, వానికి అన్యాయం చేసావు, నీ మూలంగానికి కొట్టించావు, వానికి నిందలు వచ్చాయి. అప్పుడు మొహం చూపడం కష్టమైంది. ఏ మొహం పెట్టుకొని పోవాలా? అందుకని ఇక్కడ ఏమంటాడంటే నేను దాక్కున్నాను, నీ ఎదుటికి రాకుండా. ఏమంటున్నాడు? మన చదువున్నా వచ్చినది. ఏం చదివారో మర్చిపోయాను ఇంతలోకే. దిగంబరునిగా నుండి కనుక భయపడి దావబడినాడు. అదంతా చదవద్దు. దాక్కున్నాను అనేది చదివితే సరిపోతుంది. ఎందుకు అనేది మనకు అవసరం లేదు. ఇక్కడ ఎదుటికి రాకుండా ఉన్నాడంట అంటే ఏదో లోపం ఉంది, అందుకు దాక్కున్నాడు. లేకపోతే ఎందుకు దాక్కుంటాడు? పోలీసులు రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు, బండి వేసుకోవాలని నడుచుకుంటున్నాం. ఒక వ్యక్తి పోలీసులు చూసి పరిగెత్తాడంటే అర్థమైంది. వాడు ఏదో చేశాడు, వాడు అనుకుంటా నన్ను పట్టుకోవడానికి వచ్చాడు అనుకుంటాడు. అసలు ఈ పోలీసులకు ఏమీ తెలియదు. వాడు ఎందుకు పరిగెత్తుతున్నాడు? ఇవన్నీ పట్టుకుని అంట. కాబట్టి వాడు తప్పు చేశాడు కాబట్టి భయపడుతున్నాడు. తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం లేదు. అందుకని అక్రమము ఏం చేశాడంట? అక్రమం చేశాడు. ఆయన చెప్పింది చేయాల, చెప్పకూడదు చేశాడు. అందుకే భయపడుతున్నాడు. కాబట్టి మనం కూడా దేవునింటికి కరెక్ట్గా ఎందుకు రాలేమంటే ఏదో లోపం వచ్చింది, ఎక్కడో జరగకూడదు జరిగింది, చేయకూడదు ఏందో చేసాం, వినకూడదు ఏందో విన్నాం, చూడకూడదు ఏదో చూసాం, తినకూడదు ఏదో తిన్నాం, వెళ్ళకూడదు చోటికి వెళ్ళాం, చేయకూడదు ఏదో చేసాం. అప్పుడే మనం ఏమవుతామంటే దేవునికి దూరం అవుతాం. ఒకవేళ ఇప్పుడు అయ్యప్ప మాలేశాడు అనుకో, సడన్గా ఒక వ్యక్తి ఏంటిది అయ్యప్ప మాలేశాడు, అర్ధంతరంగా మాల తీసినప్పుడు అర్థం ఏంటో తెలుసా? చెప్పండి. ఆ నిష్ట ఏదో
పోయింది. వాళ్ళ ఇంట్లో ఎవరో చచ్చిపోవడమో లేకుంటే శవాన్ని ముట్టుకోవడమో ఏదో జరిగింది. అందువల్ల అర్ధంతరంగా ఏం చేస్తాడు, మాల తీసేస్తాడు, గమ్యానికి చేరడు, వెళ్ళలేడు. ఇది ఎంత సత్యమో అలాగే దేవుని దగ్గరికి మనం రాలేకపోతున్నామంటే ఏదో జరిగింది. కాబట్టి దాన్ని మనం సరి చేసుకోవాలి. ఇంకా అట్లాగే రాకుండా పోవడం కాదు, దాన్ని ఏం చేసుకోవాలి. ఇప్పుడు రాకుండా పోతే ఎంతకాలమైనా పోవాల్సి వస్తుంది. వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను సాయికి అప్పున్న ఓ 10,000 రూపాయలు అనుకో, నిన్న కట్టాలి, ఈరోజు కట్టాలి, రేపు కట్టాలి, ఓ వారం లోపల కట్టాలి. కట్టలేకపోతే 9వ రోజు వరకు తిరగలను, 10వ రోజు ఏం చేయాలా, కట్టాలా. 10వ రోజు కనపడతారా చెప్పండి, ఎందుకని? 10వ రోజు ఇవ్వాల్సింది. 9 రోజులు కనపడడం నుంచి 10వ రోజు ఎందుకు కనపడలేదంటే 10వ రోజు తప్పుకోండి కదా, చాటేయాలా. 10వ రోజు కనపడదు, రోజు కనపడిన జాష ఈరోజు ఎందుకు కనపడాలి, ఈరోజు డబ్బులు కట్టాలి కదా. కానీ ఈరోజు కట్టలేకపోతున్నా, అందుకే నేనేం చేస్తా, ఆ రోజు కనపడాలి. మరి డబ్బులు ఉంటే రేపైనా మళ్ళీ కనపడతా, ఆ రోజు కూడా కనపడలా. ఓ 10 రోజులు కనపడలా, 20 రోజులు కనపడలేదు అంటే 20 రోజుల వరకు నేను కట్టలేకపోయినా అని అర్థం. ఇప్పుడు కనపడాలంటే ఏం చేయాలా, కనపడతానంటే నేనేం చేయాలా, డబ్బు కట్టాలా. లేదనుకో పనికి మానోడా నా డబ్బులు నాకు పాడే అంటాడు కోపం మీద. పాడేసి తేరుకుంటాడా, పళ్ళు రాలబడతాడు. కోపం ఏమంటాడు, నా డబ్బులు నాకు పాడే, నీకంత ఉంటే, అంత ఇజ్జెత్తుంటే అంటాడు, అంతకంటే ఎక్కువ అన్నాడు. మరి ఇప్పుడు డబ్బులు పాడేయడం కాదు, డబ్బులు పడేయడం కాదు, పూలలో పెట్టి ఇస్తామండి అంటారు కొంతమంది. నీ డబ్బులు ఎక్కడికి పోవండి, నన్ను నమ్ము, పూలలో పెట్టి ఇస్తాం. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ళు అయ్యా, 2 ఏళ్ళు అవుతుంది. ఫిబ్రవరి 5వ తారీఖు వస్తే 2 ఏళ్ళు అవుతుంది. ఎన్ని కళలు కన్నారో, ఎన్ని మాటలు చెప్పారో అవి వసూలు చేయడానికి. మళ్ళీ మీతో కూడా చెప్పారు, అంకుల్ తలుచుకుంటే మాట అంటే మాటే, మరి ఎందుకు అదే మాట ఎందుకు నిలబెట్టుకోలేదు వాళ్ళు? అది ఫోన్ లిఫ్ట్ చేయరు, స్పందించరు, మాట్లాడరు అంటే ఏమని అర్థం? నాకేమనిపిస్తుంటే అసలు మనుషులుగా పుట్టారు అనిపిస్తుంది, మానవత్వం ఉందా అనిపిస్తుంది. చెప్పుకో, వీలు అవ్వలేదయ్యా, 10 లక్షలు ఇచ్చి కాడ 10 రూపాయలు మిగతా తర్వాత ఇస్తామని చెప్పు, 20 రూపాయలు అడ్జస్ట్ చేస్తానని చెప్పుకో. అది విలువ ఉంటుందా, కనపడకుండా ఉంటే విలువ ఉంటుందా? కాబట్టి మనకి ఇదే, మనలో ఏదో లోపం ఉంది కాబట్టి కనపడతలేమో అని గుర్తుపెట్టుకోవాలి. అది అప్పు చేసే వ్యక్తి దగ్గర విషయం, దేవుని దగ్గర కూడా అంతే. దేవుని దగ్గర రాలేకపోతున్నామంటే దేవునికి మనకి ఏదో చిన్న లోపం జరిగింది. అందుకే ఇక్కడ ఆదాము ఏం చేస్తున్నాడు, నేను నీ ఎదుటికి రాలేను. ఎందుకని? చేయకూడని తప్పు చేశాను, నేను క్రమం చేయలేకపోయా, అక్రమం చేశాను. కాబట్టి ఎంతకాలం మనం దేవుని కార్యక్రమాలకు దూరం అవుతున్నామో, మనలో ఏదో పొరపాటు, మనుషుల దృష్టికి కాదు, ఇది ఎవరి దృష్టికి సంబంధించింది, దేవుని దృష్టికి. మనుషుల దృష్టికి ప్రాముఖ్యత ఇస్తాం, భయపడతాం, దూరం అవుతాం. మరి దేవునికి ఎందుకు అంటే, మనిషికి భయపడినంతగా దేవుని ఎందుకు భయపడం? మనిషి విషయంలో అంత జాగ్రత్త ఉంటే దేవుని దృష్టిలో ఎందుకు జాగ్రత్త ఉండదు? అంటే ఇప్పుడు మనిషి కంటే దేవుడిని గొప్పడా, దేవుడి కంటే మనిషిని గొప్పడం చేస్తున్నాం మనం. చాలామంది దేవుడిని తక్కువ చేసి మనిషినే గొప్పని చేస్తాం. అది చాలా నీచమైన ఆలోచన. మనిషి చెప్పుకుంటే సరిపోతుంది, దేవుడిని చెప్పుకోలేదు. అది చెప్పేది కాదు, అది హుకుం. ఖచ్చితంగా దాన్ని మనం ఫాలో అవ్వాల్సిందే. పోలీసు అంటాడు, హెల్మెట్ పెట్టుకోలేదు అంటాడు, ఫైన్ వేస్తానే ఇక. సరే ఈసారి పెట్టుకొని రాలేదు కదా, రేపు నుంచి పెట్టుకోపో అంటాడా? అనడు. ఈసారి డ్రైవింగ్ లైసెన్స్ లేదు కదా, నీ ఇష్టం ఎప్పుడైనా తీసుకోమంటాడా? అనడు. ఈసారి పొల్యూషన్ సర్టిఫికేట్ లేదు అంటాడా, ఎప్పుడైనా తీసుకో అంటాడా?
తీసుకోపోయినా పర్లేదు పోంటున్నా అంటాం. వాడు ఖచ్చితంగా ఇప్పుడు లేదు కదా ఫైన్ వేస్తా, తర్వాత నువ్వు తీసుకుంటా లేదు తర్వాత సంగతి ఏమంటాడు, ఇప్పుడు లేదు కదా ఫైన్ వేస్తా. కాబట్టి దేవుడు కూడా నువ్వు దాన్ని ఫాలో అవ్వాలని చెప్తున్నాడు, నిర్లక్ష్యం చేయడానికి కాదు. చూడండి దేవుని వాక్యంలో రెండోదిగా మనం గమనిస్తాం. రెండోది చూస్తే చదువు రెండోదిగా మనం గమనిస్తే ఏమో రాయబడుతుంది చూడండి. దాన్ని సరి చేసుకోవాలి మనం. ప్రభువులను చేయవేయాలంటే ఏం చేయాలి? దాన్ని ప్రభువా నీ ఎదుటికి ఎందుకు రాలేకపోయాను. యోహాను సువార్త 13:6 26 ఎందుకు రాలేకపోయాను. అలాగే 27:5 కూడా చదువు. ఎందుకు రాలేకపోయాడు? యోహాను 13:26, 27:5. రెండోది ఏం జరిగిందో చూడండి. అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడకు యూదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే ప్రవేశించను గనుక యేసు నీవు చేయుచున్నది చేయమని చెప్పాను. ఆయన ఎవరి నిమిత్తము అతనితో అలాగూ చెప్పాను. అది భోజనము కూర్చున్న ఎవరికి తెలియదు. ఇప్పుడు 27:5 చదవండి. యోహాను 27:5 త్వరగా చదవాలి. 21:5 యేసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దూడ కుడి ప్రక్కను వలవేయుడి నీకు దొరకనని చెప్పిన కనుక వారు అలాగున వేయగా చేపలు విస్తారముగా పడినందున వారు ఆగలేకపోయారు. వేరి తర్వాత ఆయన ప్రభు సుమి. అప్పుడు ఏం జరిగింది అది చదవండి. ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసి సముద్రంలో దుమికెను. ఎందుకని? ఆయన ప్రభు అని తెలియగానే ఎందుకు నీళ్ళలో దూకేయాల్సి వచ్చింది? ఆయన డ్యూటీ ఏంటంటే చేపలు పట్టాల్సిన వాడు కాదు, ఆయన సేవ చేయాలి. సేవ వదిలిపెట్టి ఏడిపోయినాడు చేపలు పట్టడానికి. అది భయం వేసింది ఆయనకి. అక్రమమా కాదా? దేవుడు అతన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో నీవు మనుషులు బట్టి జాలరిగా చేస్తానన్నాడు. ఇప్పుడు పోయి ఏం చేస్తున్నాడు? చేపలు పడుతున్నాడు, అక్రమం చేస్తున్నాడు. అందుకనే ఆయన ప్రభు అనగానే భయపడిపోయినాడు. సముద్రంలో దూకిపోయి సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసినాడు. ఒకవేళ ఈత రాకపోతే అంటే దాని అర్థం ఏదిగా సూసైడ్ ప్రయత్నం చేసినాడని అర్థం. ఆయన ఎదుట నిలబడలేకపోయినాడు. కాబట్టి అక్రమము చేయవలసిన పని చేయకుండా చేయకూడని పనికి మనం వెళ్ళటం. దేవుని మందిరంలో మంగళవారం సంఘ ప్రార్థన, గురువారం బైబిల్ పఠనం, కనీసం వచ్చి ప్రార్థన చేసుకొని పోవటం, శనివారం ఉపవాస ప్రార్థన, ఏదైనా కనీసం కార్యక్రమాలు మనం ఎగరగొడుతున్నామంటే అక్రమం. కార్యక్రమాలు మనం ఏం చేసుకుంటున్నాం? పోగొట్టుకుంటున్నాం. కానీ విస్తారమైన పని పెట్టుకుంటాం, దానివల్ల ఆశీర్వాదం. చూడండి, మాట చెప్పాడు 10వ అధ్యాయం లూకా సువార్త 10వ అధ్యాయం 40 లూకా సువార్త 10వ అధ్యాయం 40 ఏం చెప్తున్నాడు చూడండి. విస్తారమైన పనులు పుడతాను కాదు, దేవుని సమయంలో దేవుని సమయం గడపాలి. అది నీ సొంత పని ఎంతనే చేసుకో, కానీ దేవుని సమయంలో దేవుని పని గడపాలి, సమయం గడపాలి. లూకా సువార్త 10 మార్త విస్తారమైన పని పెట్టుకొని తొందరపడి ఆయన యొద్దకు రావడానికి ఇష్టపడట్లా. విస్తారమైన పనిలో నిమగ్నం అయిపోతుంది. మనం కూడా అంతే, విస్తారమైన
పనులు చేసుకోవడం తప్పు కాదు. ఇక్కడ వాక్యాన్ని అర్థం చేసుకుందాం. నీ వ్యాపార విషయం కానీ, నీ ఉద్యోగం కానీ, నీ కంపెనీ కానీ, నీ వ్యవసాయం కానీ, నీ చేతి పని కానీ, కూలి పని కానీ, వ్యవసాయ పని కానీ, ఏ పనైనా చేసుకో. ఎప్పుడు ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు. యాక్చువల్గా డ్యూటీ 8 అవర్స్. ఇంకా 4 గంటలు ఎక్కువ తీసుకోపో. 12 గంటలు తీసుకో, లేదా ఇంకా 2 గంటలు ఎక్కువ తీసుకో. 14 గంటలు తీసుకో. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు. 8 తర్వాత 9. ఆ ఒక్క గంట దేవుని సన్నిధిలో గడపాలి. ఆ ఒక్క గంట అయినా మనం విస్తారమైన పనులు పెట్టుకుంటాం. ఫ్రెండ్స్తో గడపడం, తర్వాత కార్యక్రమాలతో గడపడం, హాస్పిటల్కి గడపడం, ఆ తర్వాత ఇంకా దావతులతో గడపడం, ఆ తర్వాత ఇంకా ఏదో పని మీద వెళ్ళటం, ఏదో పనులు పెట్టుకోవడం. విస్తారమైన పనులు, అనవసరమైన పనులు అవి. ఫ్రెండ్తో గడపడానికి కేటాయించుకున్న పీరియడ్ టైము దేవుడితో గడపడానికి ఎప్పుడైనా ప్లాన్ ఉందా మనకు? ఫోన్ చేస్తే వెళ్ళిపోతారు కొంతమంది. నాకు ఎవరైనా ఫోన్ చేయమని వెళ్తున్నా. నాకు భార్య పిల్లలు లేరా, కుటుంబం లేదా? ఎన్ని గంటలు ప్రయాణం చేసేందుకు వస్తున్నా? అక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. దేవుని సమయం గడపకపోతే అక్రమం అవుతుంది. అక్రమం చేస్తే మనకు ఆశీర్వాదం రాదు. క్రమం చేసినప్పుడు ఆశీర్వాదం వస్తుంది. అక్రమకారులను దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వాదంలోకి తీసుకురాడు. అసలు అక్రమకారులు వద్దని చెప్తాడు. వెళ్ళిపో, నువ్వు వచ్చిన ప్రయోజనం లేదు. నీ మనసు సరైనది కాదు, నీ పద్ధతి సరైనది కాదు, నీ ఆలోచన సరైనది కాదు. నువ్వు వచ్చిన ఒకటే, రాకపోయినట్టే. ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. కోపంతో మాట్లాడుతున్నాడు. అటు అనేక పర్యాయములు దేవుని రక్షణలోకి మనం వచ్చిన, బాప్తిస్మరంలోకి వచ్చిన మరలా ఏం చేస్తున్నామంట? అక్రమం చేస్తూనే ఉన్నాం ఆయా సందర్భాలు. అందుకే మనకు ఆశీర్వాదం రాకుండా పోతుంది. ఇప్పుడు ఆ పిల్లోడు ఉన్నాడు, ఫోన్ చేస్తేనే వస్తాడు. అదేం అలవాటో తెలియదు. ఫోన్ చేయాలి, ఫోన్ చేయకపోతే కనపడ్డాడు. ఆదివారం అని తెలియదు ఆ పిల్లోడికి. ఆదివారం సెలవు తీసుకుంటున్నాడుగా. మరి సెలవు తీసుకుంటే ఆదివారం అని తెలిసినప్పుడు ఆరాధన పోవాలని ఎందుకు తెలియదు ఆ పిల్లోడికి? ఫోన్ చేస్తేనే మనం ముందు రాకపోతే కూడా చెప్పడం, అన్నా నేను ఈ వారం ఉండట్లేదని కూడా చెప్పడం. అదేం పద్ధతి మరి? అంటే కడుపు కన్నదిని గుడ్డలు వేసుకోరా? అంటే దేవుడు ఏం చేయడు. ఎంత నీచమైన సంస్కృతం. భక్తి వైరాగ్యంలో ప్రార్థనపై వాళ్ళకి చండాలమైన స్వభావాలు కనపడుతున్నాయి. నాకు ముస్లిమ్స్ చూడండి, ఎంత పెద్ద వ్యాపారం ఉన్నాడు, షట్టర్ బంద్ చేసి అప్పుడు పోతారు. అప్పటికప్పుడే వాడు స్నానం కూడా చేయడాలా షాప్ దగ్గర, అట్నుంచి అడ్డే పోతాడు. అప్పుడుదాకా పని చేస్తాడు, మెకానిక్ పని చేస్తాడు, కార్పెంటర్ పని చేస్తాడు, ఎన్ని పనులన్నా చేయని టోపీ పెట్టుకుంటున్నాడు, వెళ్ళిపోతాడు. ఎందుకు అంత ప్రయాణిస్తున్నారు వాళ్ళు? అందుకనే దేవుడు ముస్లిమ్స్ విచిత్రంగా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. దేవుడు కొన్ని ఏరియాలో ముస్లింలకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉంటాయో తెలియదు అసలు. వాడు బిర్యానీ పాయింట్ పెట్టాడా క్లిక్ అయిపోతారు అంతే. ఎన్నైనా పెట్టి హోటల్స్ కాంపిటీషన్ నిలబడవాలి. ఎందుకని? ఇక హిందూ సహోదరుల దగ్గరికి వెళ్తే పొద్దున్న షాప్ తీసుకురాడు, బేరం వెళ్తున్నారు అనుకోండి, వాడు కార్యక్రమం చేసుకుంటాక బేరం లేదు. దేవుడికి ఇచ్చే ప్రయారిటీ చూడండి. క్రైస్తవులకి ఎందుకు కనపట్లేదు? అది అన్ని ఆచారాలుగా మారిపోతున్నాయి, అలవాటుగా మారిపోతున్నాయి. త్రాగుడు మానడు, బూతులు మానడు, అబద్ధాలు మానడు, మోసం చేయడం మానడు, వ్యభిచరించడం మానడు, దొంగిలించడం మానడు, ఇతరులకు నష్టపరచడం మానడు, మళ్ళీ ప్రార్థన పోతూ ఉంటాడు. అందుకే కదా దౌర్భాగ్యకరమైన జీవితాలు, ఆశీర్వాదాలు ఉండవు, ఉన్నతమైన స్థాయికి చేరలేరు. ఎందుకంటే అక్రమం చేస్తున్నారు కాబట్టి
ఎంత కష్టపడినా ఎంత శ్రమ పడినా అంతే ఉంటారు. అది ఫలభరితంగా మారదు. లేదా ఒకవేళ మారింది, డబ్బులు చేతికి ఒక 50,000, 70,000, లక్ష రూపాయలు వచ్చినాయనుకో, 10,000, 20,000 హాస్పిటల్ పెట్టాలి. అర్థంతరంగా పోతాయి. ఈరోజు నాకు 50,000 వచ్చినాయి ఈ నెలకి అనుకుంటాం, 10,000, 20,000 హాస్పిటల్ పెట్టాలి. ఒట్టిగానే పోయినాయి అవి. అంటే ఎందుకు పోయినాయి అంటే, ఇక్కడ విస్తారమైన పని పెట్టుకున్నావు, విస్తారమైన డబ్బు వచ్చింది, ఇదో ఇటు పోతుంది, అది ఇటు వస్తుంది, అటు పోతుంది, అంతే తేడా. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే, ప్రభుత్వం మనం గడపాలి. ఆ వారమంతా ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాం, ఆ వారమంతా ప్రార్థన గడిపాం. బైబిల్ స్టడీ లేదు, ఏం లేదు, ఒట్టి ప్రార్థన. అంతకుముందు నాకు స్పాట్లో 20,000 నిత్యావసరం ఉంది. ఎన్ని వేలు? ఆ డబ్బులు దొరికింటే కూడా సారబండి మన చేతికి వచ్చేది. అంత తీవ్రమైన అవసరం ఉండింది ఆ టైంలో. ఊహించలేదు. ప్రార్థన చేసుకుంటాం, ప్రభా ఏమైంది నాయనా, ఇంత అవసరతలో నేనున్నాను, నాకు బండి కూడా అవసరమే, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఫీజులు కట్టాలి పిల్లలకి. ప్రార్థన చేసిన ఊహించిన విధానంలో 22,000 అకౌంట్లో పడా. అప్పుడే అడిగాడికి ఏం ప్రేరేపణ వచ్చిందో, ఆ డబ్బులు కూడా చేసినాయి. ఎప్పుడు నది తీసుకొచ్చి అకౌంట్లకి, అంకుల్ నీకు కూడా ఈ అమౌంట్ ఎంత నిత్యావసరం ఉందో చూడండి. కాబట్టి మనం ప్రభుత్వం గడిపితే మన అవసరం ఎలాగైనా దేవుడు తీరుస్తాడు. నమ్మట్లేదా? వాక్యం చదవండి. ఫిలిప్పీ పత్రిక 4:19. మన అవసరం ప్రభుత్వం గడపాలి, మనం దేవుని సన్నిధిలో గడపాలి. మన అవసరం అద్భుతంగా తీరుస్తాడు. అది ఎలా తీరుతుందో మనకు తెలియదు, ఊహించిన విధానంలో తీరుతుంది. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మన అవసరం తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దాక్కోవడానికి కాదు, దూరం అయిపోవడానికి కాదు. ప్రభు మీద ఆధారపడాలి. మన అవసరం తీర్చబడాలి. నేను అనుకున్నా, డబ్బులైతే అవసరానికి వాడుకుంటున్నా కానీ ప్రభువా, ఏంది అది 4వ తారీఖు వారికి ఎంత కట్టాలో భయం పుట్టింది. ఏంటది 4వ తారీఖు? నాకు అసలు 5వ తారీఖు 8వ తారీఖు వస్తే 25,000 కట్టాల. ఎన్నో తారీఖు వచ్చినప్పుడు 8వ తారీఖు కనీసం అంటే దాని లింగాన్ని కలిపితే లాస్ట్కి ఆమె అడగట కూడా బాధేసింది కదా. సారు ఉంటే 4వ తారీఖు కల్లా అకౌంట్లో వేసేస్తాడు. ఆమె ఎప్పుడు అడగలేదు నన్ను ఇంతవరకు. ఆమె అడగకపోయినా అకౌంట్ నెంబర్ తీసుకొని వేస్తా అకౌంట్లో. కాబట్టి పోయిన వారం అంతకుముందు, పోయిన నెల అంతకుముందులోనే లేట్ అయింది. ఈ లేట్ అయింది, సార్ వేస్తానులే, నేను అడగలేదని కూడా చెప్పింది కదా. ఎందుకు చెప్తున్నానంటే, ఆ నమ్మకం ఉండాలి, ఆ క్లారిటీ ఉండాలి. వాళ్ళకి అలాంటిది మనం కలిగించాలి. మన మీద ఫుల్ భరోసా రావాలి. లేట్ అయింది, ఇస్తాడు, అడగాల్సిన అవసరం. అది మానవత్వం. మనిషి 10 సార్లు అడించుకోకూడదు, తిప్పించుకోకూడదు. లేట్ అయింది, ఓకే, ఒకసారి చెప్పుకోవాలి. రెండోసారి మాట మిస్ అవ్వకూడదు, దానికంటే ముందే అడ్జస్ట్ చేయాలి. నేను అడిగించుకోలేను, అడిగించుకుందా ఉండలేను. నాకు అట్లాంటి అలవాటు అయితే లేదు. దేవుని మహాకృప. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ప్రతి అవసరం దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం దేవునితో గడిపితే, విస్తారమైన పనులు గడిపితే రావాలి. దేవునితో గడపాలి. అద్భుతంగా దేవుడు మనకు సహాయం. ఆ నెల నేను ఇంటికి కూడా పోలే కదా. ఆ 20,000 రూపాయలు అకౌంట్లో పడిన దాకా ఇంటికి కూడా పోయే అవకాశం నాకు దొరకలా. ఇక్కడే ఉన్నా. ప్రార్థన. అక్కడ దేవుడు అద్భుతంగా అమౌంట్ అకౌంట్లోకి వచ్చింది. నేను వాటిని తిరిగి చెల్లించగలుగుతూ వచ్చాను. రేపు ఉదయం 9 గంటలకల్లా నేను 5,000 కట్టాలి.
ఎందుకంటే బాబు మెస్ హాస్టల్ చదువుతాడు, వాడికి 1వ తారీఖే కట్టాలి, లేదంటే వాడు భోజనం పెట్టాలంటాడు. వాడు భోజనం టిఫిన్ టైంకి వెళ్ళా అకౌంట్ పంపాలి. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మన అవసరం తీర్చలేని అసమర్థుని కాదు మనం పూజించేది, మనం నమ్మింది సమర్థుని. అయితే మనలో ఉండే అక్రమం ద్వారా ఆయన దగ్గర నుంచి మనం ఏమీ పొందలేము. మనిషి దగ్గర గురించి మాట్లాడతారు. ఒకవేళ ఒక వ్యక్తిని నేను 5,000 అప్పు చేశాను అనుకో, అయ్యా ఇంకో 10,000 కావాలంటే వాడు ఏమంటాడు? ముందు తీసుకున్న 5 ఏమయ్యా 10 ఇస్తే కావాలంటే 1,00,000 ఇస్తే పో అన్నాడా? అన్నాడా? అది తీర్చకుండా మళ్ళీ కావాలంటే ఇస్తాడా? దేవుడు కూడా అదే చెప్పాడు, అదే ఫార్ములా వాడతాడు. నువ్వు రమ్మంటే వస్తలేవు, అది కావాలి ఇది కావాలని అడుగుతావు. నువ్వు మనిషివే కనపడకపోతుంది, ఏమి ఇవ్వాలి నీకు? ఇంకా నీకు వద్దులేబ్బా, నువ్వు చెప్పేది ఏది కరెక్ట్ లేదు, నీ బదులు ఎవరిని కనిస్తలే అంటాడు. ఆ రకంగా మనం దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. ఆశీర్వాదం పొందే టైంలో మనం దేవుడితో గడపాలి. యాకోబు దగ్గరికి ఆశీర్వాదం తీసుకున్నాడు, తర్వాత ఏసే వచ్చాడు, ఏమైనా మిగిలయ్యా? కొంతమంది ఆలస్యం, అంతే. ఆలస్యమైతే పోగొట్టుకున్నాడు, వచ్చినా పోగొట్టుకున్నాడు. మనం రాకుండా ఉంటే ఇంకేం పొందుతాం? కాబట్టి అందుకనే ఇక్కడ ఏమేమైందంటే అక్రమం ఉంది కాబట్టి బయటికి వెళ్ళిపోయినాడు, తలక్రిందులుగా చనిపోయినాడు ఇస్కరియోతు యూదా. అక్రమం ఉంది కాబట్టి పేతురు నీళ్ళలో దూకాడు. దేవుని ఎదుటికి మనం రాలేము. ప్రభా, ఇలాంటి బలహీనత నాలో కూడా ఇస్కరియోతు యూదా నీతోనే ఉన్నాడు, కానీ మొక్క ఉంచుకొని దూరమైనాడు. పేతురు నీతోనే ఉన్నాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, సేవలో బలమైన 1,000 మంది రక్షించాడు. చిన్న అక్రమం వల్ల ఆయన నీ ఎదుటికి రాకుండా పోయినాడు. నాలో కూడా ఒక అక్రమం ఉంది, నాలో కూడా ఒక బలహీనత ఉంది, నాలో కూడా ఒక తప్పు ఉంది. నన్ను క్షమించు ప్రభా, నీకు దూరం కాదు, ఇంకా నీ కొరకే బ్రతుకుతా, చావైన బ్రతికినా, ఉన్నా లేకపోయినా, పరిస్థితులు ఎలా ఉన్నా, అనారోగ్యం ఉన్నా, ఇబ్బందులున్నా, బాధలున్నా, కష్టాలున్నా నీతోనే గడుపుతా. నాకు ఘోరమైన యాక్సిడెంట్ అయింది, అయినా ఇన్ని గంటలు ప్రయాణం చేసి వచ్చాను. మంచంలో ఉండొచ్చు, కానీ శనివారం పోయిందని ఆదివారం కల్లా ఇక్కడ చేరుకున్నా. ఎందుకని? కనీసం ఆదివారం రాకపోతే ఏమవుతుందని నా బాధ. నేను మరలా అక్రమం చేసిన వాళ్ళు అవుతాను దేవుని దృష్టిలో, అది నా బాధ. అంత భయం ఉంది నాకు. జలుబు వచ్చిందని ఆగిపోవటం, కాళ్ళ నొప్పి వచ్చిందని ఆగిపోవటం, తుమ్ములు వస్తున్నాయని ఆగిపోవటం, గెస్ట్ వచ్చాడని ఆగిపోవటం, ఇట్లాంటి నా వల్ల కాదు. భయం ఉంది నాకు. ఎక్కడ అక్రమం చేస్తానేమో, అక్రమం చేస్తే ఆశీర్వాదం పోగొట్టుకుంటానేమో, అది నా భయం. విస్తారమైన పని పెట్టుకుంటే పోగొట్టుకుంటానేమో, అప్పుడు ఎబ్రోను అధికారాన్ని కూడా లోపడతాం మళ్ళీ నేను. నువ్వు అసలు మాతో ఉన్నవా లేదంటారు. వాళ్ళు ఎన్ని టెస్టులు పెడతారు, అయినా ఓడిపోయిన టెస్టులో. సరేనండి వెళ్ళొస్తాను ఏంటంట. ఎక్కడ కూడా మనం అక్రమం అయిపోతుంది. చెప్పినట్టు వాళ్ళు ఇంకోలా తీసుకుంటారు దాన్ని. మమ్మల్ని గౌరవిస్తున్నావా లేదా, మా మాట వింటావా లేదా? మనుషులే, కానీ నా భయానికి కారణం కాబట్టి. అది కూడా ఏం పని కొరకు? మనిషి పని కొరకు, దేవుడి పని కొరకే. కాబట్టి దేవుడి పని కొరకే మనం ప్లాన్ చేసుకోవాలి. నా ప్రమేయం లేకుండా వాస్తవికంగా నిన్న పెద్ద ఆఫీసర్ ఫోన్ చేశాడు. మన చర్చి కూడా రాడు ఆయన. ప్రార్థన చేస్తుంటే, బ్రదర్ నేను పని మీద పోవాలనుకుంటున్నా, ప్రార్థన చేసి చెప్పండి, పోమంటారా వద్దా? మరి మీ పాస్టర్ ఉన్నాడు కదంటే, మా పాస్టర్ ఉన్నాడులే కానీ అట్లాంటి ఎప్పుడు చెప్పడండి. ఎందుకో మీకు చెప్పాలా? మీరు ప్రార్థన చేయండి, పొమ్మంటే పోతా, లేదంటే ఇంత మనకి అట్లాంటి అలవాటు. ఒక క్లాస్ రూమ్లో ఉన్న విద్యార్థి బయటికి పోవాలన్నా, లోపల రావాలన్నా ఎవరు ప్రమేయం తీసుకుంటారు? టీచర్ ప్రమేయం తీసుకుంటారు. అలాగే ఒక కార్యాలయంలో ఉన్న వ్యక్తి సెలవు పెట్టాలన్నా, మానుకోవాలన్నా
అక్కడ దాని అధికారం లోపడాలి కదా. మరి అలాగే ఒక సంఘ విశ్వాస అయినప్పుడు దానికి కూడా లోపడాలి. విశ్వాస జీవితాన్ని బట్టి వాళ్ళని ఊరికి వెళ్ళమంటారా వద్దా, అది చేయమంటారా వద్దా. ఈరోజు ఒక ఆయన పరిచయకు పిలిచాడు, వెళ్ళొచ్చా, వెళ్ళమంటారా వద్దా. ఈరోజు నేను పలాని చోట మందిరానికి వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళమంటారా వద్దా. కాబట్టి ఒక ప్లాన్ ఉండాలి, ఒక క్రమం. దాన్ని ఏమంటారు, ఒక క్రమం అంటారు. దానికి మించిందంటే ఏమవుతుంది, అక్రమం అవుతుంది. మనం అనుకుంటాం నేను ఆరాధనకి పోయినా కదా, పరిచయకి పోయినా కదా అని, కానీ అది ఏమవుతుంది, అక్రమం. ఇప్పుడు మనము చర్చికి పోయే వాళ్ళ ఇంటికి పోయి మన చర్చికి రాండి అని పిలవకూడదు. ఎవరింటికి పోయి, వేరే చర్చికి పోతున్న వాళ్ళ ఇంటికి పోయి, వాళ్ళు మన బంధువులైనా, స్నేహితులైనా, రక్త సంబంధికులైనా, కొలీగ్స్ ఎవరైనా కానీ వాళ్ళు మా చర్చికి రండి అని పిలవకూడదు. పిలిస్తే ఏమవుతుంది, అక్రమం అవుతుంది. పిలిస్తే ఏమవుతుంది, అక్రమం. నేను అలాంటివి చేయలేను. పలకరిస్తే ప్రార్థన చేస్తాను, మా చర్చికి రండి అన్నారు. ఎందుకని చర్చికి పోకపోతే మనం 100 సార్లు వెళ్ళొచ్చు వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎందుకంటే మీరు మానేస్తారు కదా, ఒకసారి మా దగ్గరికి రండి, దేవుడికి దూరం కాకండి అని చెప్పాలి. వాళ్ళు ఇష్టపడితే ఓకే, నిజంగా వాళ్ళకి దేవుడు కావాలనుకుంటే ఒక్కసారి చెప్పిన వినరు. ఒకసారి చెప్తే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ చుట్టి కాబట్టి ఇంకో చుట్టూ పోదాం అనుకుంటారు. నిజంగా దేవుడి మీద ఉంటే లేదనుకో పోరు. సంవత్సరాలు దానిపడి కూడా పోరు కాదు. ఇక వాళ్ళలో ఏ మార్పు రాదు. ఏం మరి వీళ్ళ నాన్న గురించి ఈయన గురించి మస్తు చెప్తుంది నా రత్నమ్మక్క. ఏందే మీ నాన్నని అక్కని పిలుస్తాడా మీ నాన్న ఆమెని? అక్కని పిలుస్తాడా? అదే చెప్తుంది. మా మేనలు నీ దగ్గరకు వస్తున్నాడు అంటే అప్పుడప్పుడు వాళ్ళు అడిగేది రండి. ఎవరు నాకు తెలియదు కదా. కాబట్టి అక్కడ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉందంట. ఏం చేస్తుందో తెలియదు. ఎవరి వల్ల కావట్లేదయ్యా, అది నీ వల్ల అవుతుంది, నువ్వే స్టార్ట్ చేయని చెప్తున్నాను, ప్రార్థన చేస్తున్నావు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు చెప్పింది చేయకపోయినా అక్రమమే, చెప్పింది చేయకపోయినా అక్రమమే, చెప్పంది చేసినా అక్రమమే. ఒక సిస్టమేటిక్ ఉంటుంది దేవుని దగ్గర, దాన్ని మనం ఫాలో కావాలి. ఇది రెండవది. మూడవదిగా చూడండి, దేవుని వాక్యంలో ఎంత అద్భుతంగా రాయబడిందంటే చూడండి, మూడవదిగా చూడండి దేవుని వాక్యంలో యోబు గ్రంథం 24:2 త్వరగా రాస్తాయా. మత్తయి సువార్త 23:28. ఇప్పుడు చదివి ముగించేద్దాం, త్వరగా రాస్తా. యోబు గ్రంథం 24:22. నువ్వు బైబిల్ తీసి పెట్టుకో, రాస్తావు. మత్తయి సువార్త 23:28. మూడవ లోక సువార్త 13:27. ఎహెజ్కేలు 18:30. ఎబ్రీ 10:17. చదవండి ఒక దాని తర్వాత ఒకటి. మన సమయం అయిపోతే ఇప్పుడు వివరించే టైం లేదు, గంటన్నర పడుతుంటుంది మెసేజ్. మొదటి చదవండి యోబు 24:2. యోబు 24:2. ఆయన ఒక బలము చేతను బలవంతో కాపాడుచున్నాడు. కొందరు ప్రాణం గురించి ఆశ ఉంచినాను, వారు మరలా పాలు. 24:2. సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు, వారు అక్రమం చేసి. కాబట్టి ఈరోజు ఆక్యుపై చేసుకుంటున్నారు పొలాలని. రాజకీయ నాయకులుగా ఉండి పలుకుబడి ఉంటే ఈ పొలం నాదంటున్నారు, రాళ్ళు పాతేస్తున్నారు, బోర్డులు పాతేస్తున్నారు. లేదంటే 1 అడుగు 2 అడుగులు అవతలకి వేరే వాడి పొలంలోకి జరుపుతున్నారు రాళ్ళని.
బైబిల్ ఎంత అద్భుతమైందో చూడండి. ఈరోజు మనుషులు ఏ విధమైన అక్రమం చేస్తున్నారో ఆ విషయము 3500 సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయించి పెట్టాడు దేవుడు. ఇట్లాంటి ఏ గ్రంథంలో దొరకవు. సరిహద్దు రాళ్ళు మార్చినట్టుగా ఏ గ్రంథంలో దొరకవు. బైబిల్ అంత గొప్పది. అందుకని 3500 సంవత్సరాల క్రితమే యోబు గ్రంథంలో రాయించి పెట్టాడు. ఏమని రాయించాడు? సరిహద్దు రాళ్ళను తీసివేయ వారు కొంతమంది ఉంటే జరిపే వాళ్ళు కొంతమంది ఉన్నారు. తీసేసే వాళ్ళు, ఆక్రమించుకునే వాళ్ళు కొంతమంది అయితే, ఇక్కడ దాకా నాకు పొలం ఉందని కొంతమంది దాన్ని జరిపి 1 గజమో 2 గజాలు జరిపే వాళ్ళు కూడా కాదు. ఏదైనా అక్రమమే. ఇలాంటి అక్రమకారులు భూమి మీద ఉన్నారు. ఇలాంటి అక్రమకారుల కొరకే యేసుప్రభు మరలా శిలువ మరణం చెందడానికి వచ్చాడు. న్యాయవంతుల కోసం రాళ్ళ, అక్రమకారులను బాగు చేయడానికి, క్రమపరచడానికి వచ్చాడు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ మీదనే పాదరక్షలు విసిరేసాడంటే వాడు జడ్జిని ఏం గౌరవిస్తున్నట్టు? వాడి స్థాయి ఎంత? కులాన్ని బట్టి స్థాయి వస్తుందా? చదువుని బట్టి, అధికారాన్ని బట్టి స్థాయి ఉంటుందా? ఇప్పుడు ఒక ఏం పేరు హోంగార్డు సిఐ మీదకి చెప్పిసిరేస్తారా? లాజిక్ ఆలోచిద్దాం. ఎందుకంటే సిఐ అనేది హోదా, ఎస్ఐ కంటే పెద్ద స్థానం, హోంగార్డ్ అంటే ప్రారంభ స్థానం. అది వేయగలడా? భారతదేశపు అతి ప్రామాణికమైనటువంటి వ్యక్తి మీదకే ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 53వ న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఇంత సబ్జెక్ట్ ఉంటుంది. జాషువాతో ఆసమాసి కాదు. 53వ ప్రధాన న్యాయమూర్తిగా అతను ప్రమాణ స్వీకారం చేశాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత జడ్జి ఎన్నవాడు? ఇప్పుడు 53వ. ఇప్పుడు గవాయి స్థానము సుప్రీంకోర్టు చీఫ్ అయి ఉండి అంత స్థాయిలో ఉన్నాడు, తను కాపాడుకోలేకపోతున్నాడంటే ఇంకా న్యాయాన్ని ఏం కాపాడతాడు? ఇంకా సాధారణమైన పౌరుని ఏం కాపాడగలడు? సుప్రీంకోర్టు జడ్జికే న్యాయం జరగట్లేదంటే ఈ దేశంలో రాజ్యాంగం ఏమైంది? ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది? ఇంకా కులము ఈ దేశం బాగుపడదు. ఎప్పుడు కులం అనేది ఉన్నంత కాలం ఈ దేశం ఎప్పుడు బాగుపడదు. ఇప్పుడు కలియుగం 5000 కాదు, భారతదేశం 5000 సంవత్సరాలు, కొన్ని మిలియన్ల కోట్ల సంవత్సరాలు వచ్చిన భారతదేశం ఇలాగే ఈ దరిద్రం ఉంటుంది. ఎందుకని? వాడు ఎంత గొప్పోడైనా, ఎంత గొప్ప స్థానంలో ఉన్నా గౌరవించట్లా. చదువుని బట్టో, హోదాని బట్టో, దేన్ని బట్టి తొక్కేస్తున్నారు? కులం. ఎవడు బాబు జాగిరిసా? వాడు ఏమైనా చదువుకోవడానికి గవాయి గారికి డబ్బులు ఏమైనా ఇచ్చాడా? వాడి గర్వం ఏంటి మరి? పోనీ చదువుకి డబ్బులు ఇచ్చి ఉచితంగానే ఏ అధికారం లేకపోయినా తీసుకొచ్చి చీఫ్ జడ్జిగా చేస్తే ఇవన్నీ చేసింది నేనే కాబట్టి నాకు నీ మీద హక్కు ఉందంటే ఓకే, మంచిది. నా దయాదాక్షిణ్యాల మీద నేను ఇక్కడ నిల్చోబెట్టాను అంటే మంచిది కాదు కదా. ఎంతో కాంపిటీషన్ మీద ఒక ఆయన పోలీస్ అంటాడు రాయలసీమలో, ఎంతోమంది బ్యాచ్లో కష్టపడి రాత్రనగా పగలనగా కష్టపడి అటెంప్ట్ చేసి నేను ఎస్ఐ అయ్యారా? ఒట్టిగానే నేను ఎస్ఐని కాలేదురా. ఒక వ్యక్తి ఐపీఎస్ అవ్వడానికి, ఒక వ్యక్తి ఐఏఎస్ అవ్వడానికి అంత ఈజీ కాదు. దాని వెనక ఎంతో క్రైమ్ ఉంది. రాజకీయ నాయకులు లంచాలు ఇచ్చి అది చేసి ఇది చేసి ఎమ్మెల్యే అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రధాని అవ్వచ్చు. కానీ ఒక ఉద్యోగి మాత్రం ఎంతో శ్రమ పడితేనే తన ఉద్యోగం వస్తుంది. ఈఎంఐలు మార్చవచ్చు, ఓట్ బ్యాంకులు మార్చవచ్చు, రిగ్గింగ్ చేయొచ్చు ఒక రాజకీయ నాయకుడు. కానీ ఒక అధికారి మాత్రం తను ఆ స్థాయికి రావాలంటే అంత ఈజీ కాదు. నన్ను ఆయన అడుగుతున్నాడు, సార్ నీకు బైబిల్ మాత్రమే తెలుసా అని అడిగాడు.
ఇంకా కొంత తెలుసండి అన్నా. ఏం తెలుసు నీకు రాజ్యాంగం గురించి అన్నాడు. ఇప్పుడు ఏం చెప్పమంటారు అన్నాడు. అసలు రాజ్యాంగాలు ఎన్ని ఉంటాయో ముందు అవి చెప్పండి అన్నాడు. 395 ఆర్టికల్స్ ఉంటాయి. ఒక్కోటి వివరించి చెప్పమంటావా అన్నా. అవసరం లేదనిపించింది సార్ అన్నాడు. ఏంటంట ఏమనిపించిందంట? రాజ్యాంగాలు 395 ఉంటాయి అనగానే ఆడికి మైండ్ బ్లాక్ అయింది. ఒక్కోటి ఏ సెక్షన్లు దేని దేనికున్నాయో చెప్పమంటావా అన్న. వదిలేదు సార్, నీకు దాని మీద కూడా పట్టుంది అనిపించింది నాకు అన్నాడు. ఇంకేం అడుగుతాడు? సుప్రీంకోర్టు జడ్జి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికన్ కూడా నిలదీసి హక్కుంది. అది లా అండ్ ఆర్డర్ అంటే ఏంటిది? భారతదేశపు అత్యున్నతమైన పౌరుడైన కూడా నిలదీసే పవర్ ఎవరికి ఉంది? ప్రధానిని కూడా వంగదీసే పవర్ ఎవరికి ఉంది? సుప్రీంకోర్టు జడ్జి ఆర్టికల్ 142, ఆర్టికల్ 143 ప్రకారం కొట్టచ్చు. మీతో చాలా కష్టపడిపిస్తుంది సార్. చర్చి పాస్టర్ ఎన్నెందుకు సార్ అన్నాడు. అరే పనికి మాలోడా, భారతదేశ రాజ్యాంగం గురించి తెలుసుకోలేకపోతే నువ్వు భారతీయుడు ఎట్లా అవుతావు? అర్థమైందా? ఒక స్కూల్ యొక్క ఫండమెంటల్ తెలుసుకోలేకపోతే ఆ స్కూలు విద్యార్థి ఎట్లా అవుతావు? ఒక కార్యాలయం యొక్క ఫండమెంటల్ తెలియకపోతే ఆ కార్యాలయానికి చెందిన ఉద్యోగం ఎట్లా అవుతావు? ఐఎమ్ ఇండియన్ సిటిజన్షిప్ కలిగిన వాడిని, భారతీయుని. కాబట్టి నేను నా దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించాను. బైబిల్ అనేది నా ఆత్మ సంబంధమైనది, రాజ్యాంగం అనేది నా మనుగడకి సంబంధించింది. ప్రతి హక్కులు ఉన్నాయి అక్కడ, ఎవరెవరికి ఏమేమి హక్కులు ఉన్నాయో. కాబట్టి నా ప్రథమమైనటువంటి గ్రంథం రాజ్యాంగమే. నేను దానికి కట్టుబడి ఉండాలి, దాని లోబడే జీవించాలి. దానికి అతీతంగా నేను చేస్తే నేను అక్రమస్తున్న అవుతా, నేను పాకిస్తాన్లో అవుతా. అంతేనే కదా? ఏమన్నా మీ లెక్కల ప్రకారం చూస్తే రాజ్యాంగాన్ని గౌరవించి నేను ఏమవుతా? పాకిస్తాన్లోనే అవుతా. నేను అక్రమకారణ వస్తా, నేను రాజ్యద్రోహం చేసిన వాడిని అవుతా, దేశద్రోహం చేసిన వాడిని అవుతాను. దానికి తగిన ప్రతిఫలం శిక్ష. కాబట్టి రాజ్యాంగం అంటే ఏంటో తెలుసుకోవాలి. చాలా నేర్పాలనుకుంటాను నా దగ్గరకు వచ్చే వాళ్ళకి. ఏది కోచింగ్ తీసుకెళ్ళడానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టానో నేర్చుకుంటాను. ఎన్నో సబ్జెక్టులు దేవుడు నాకు నేర్పాడు. అవన్నీ నేర్చుకోవాలంటే ఒక్క రూపాయి కట్టే పనుల వచ్చి కూర్చుంటే చాలు, అన్నీ నేర్పగలను. డబ్బులకి కూడా కట్టాల్సిన కోచింగ్ కూడా అవసరం లేదు, డబ్బు కూడా అవసరం లేదు. వరకు వచ్చి కూర్చుంటే రోజుకు అరగంట గంట ఎన్ని కావాలంటే ఎంత కావాలంటే అంత సబ్జెక్టు దేవుడు ఇచ్చాడు. అది ఏ రంగంలో నుంచి అయినా అనర్గళమైన సబ్జెక్టు. అందుకని రాలేకపోతున్నారంటే దైవ ఆశీర్వాదానికి దూరం అవుతున్నారని అర్థం. దేనికి దూరం అవుతున్నారు? దేవుని ఆశీర్వాదానికి దూరం అవుతున్నారు. అది నష్టపోతున్నారు. అదేమవుతుంది? నష్టం. దేహం ప్రాముఖ్యం కాదు, అది ఉంటే ఉంటుంది, పోతుంది. దేవుడి ప్రాముఖ్యం, టైం ప్రాముఖ్యం. దేవుని కొరకే కేటాయించుకోవాలి. రెండో చదవండి, మత్తయి సువార్త 28:23-28. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు కానీ లోపల వేషధారణతో అక్రమము. బయటికి భక్తి కలిగి ఉన్నారంట. వాయబ్బా, వాళ్ళు పరిచయం జరుపుకుంటున్నారా? వాళ్ళే చేసుకుంటున్నారా? మొత్తం వాళ్ళదే నడిపిస్తుందా దందా? అంత నెట్వర్క్ ఉందా అని బయట వాళ్ళు చెప్పుకుంటున్నారంట. కానీ లోపల ఏముందంట? అక్రమం. చూడటానికి బాగానే ఉందంట, చెప్పుకోవడానికి బాగానే ఉందంట. ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్తుంది. ఏమని? బయటికి ఎలా ఉన్నారంట? నీతిమంతులు, పుణ్యమూర్తులు, ఏ లోపం లేని వారు సజ్జనుల్లాగా కనబడుతున్నారంట, పుణ్యాత్ముల్లాగా. కానీ బైబిల్ చెప్తుంది ఇది మనుషులు చెప్పేది కాదు,
కానీ దేవుడు చెప్తున్నాడు అక్రమము. బయటికి బాగానే ఉంది, వినడానికి, చెప్పుకోవడానికి, చూడడానికి. లోపల ఏముంది? అక్రమం ఉంది. ఆ లోపల అక్రమం ఉండకూడదు. అది దేవుడికి నచ్చదు. బయటదేమో మనుషులకు నచ్చదు, లోపల ఉండేది ఎవరికి నచ్చదు? దేవుడికి నచ్చదు. ఆ లోపల లేకుండా చేసుకోవాలి మనం. ప్రభువా, నేను అక్రమస్తుని, నేను అన్యాయస్తుని, నేను వేషధారిని, నేను మోసగాడిని, నాలో నీ దృష్టికి లోపాలు ఎన్నో ఉన్నాయి. బయటకు నేను బాగున్నా, బయటకు నేను మేడిపడ్డిలాగా ఉన్నా, కానీ పొట్ట విప్పితే కానీ తెలియదు పురుగుల సంగతి. నేను నీతిమంతుడిగానే ఉన్నా, నీతిమంతురాలుగానే ఉన్నా, ఏ లోపం లేని వ్యక్తిగానే ఉన్నా. మనుషులు చూసినప్పుడు, కన్ను చూసినప్పుడు, నువ్వు చూసినప్పుడు నేను అక్రమకామిగా ఉన్నా. బయట చూసినప్పుడు నేను బాగున్నట్టే ఉన్నా, కానీ ఎంఆర్ఐ స్కానింగ్ తీసినప్పుడు, ఎక్స్రే తీసినప్పుడు నా లోపం ఏందో ఎలాగైతే బయటపడుతుందో. దేవుడి కంటికి మన జీవితంలో లోపాలన్నీ తెలుసు. అందుకే మనం అక్రమకారులు ఉన్నాం, ఆశీర్వాదానికి దూరం అవుతున్నాం. ఇది మూడవది. దాన్ని మనం సరి చేస్తాం. ప్రభువా, బయటికి నేను మంచి వ్యక్తిగా ఉన్నాను, కానీ లోపల నువ్వు చూసినప్పుడు నేను అక్రమాలు ఉన్నాయి, నాలో కనబడుతున్నాయి, నన్ను క్షమించు. యోగ్యంగా ఈ దినం నుంచి తీర్మానం చేసుకుంటాను, నీ కొరకే బ్రతుకుతా. లోపం లేని వ్యక్తిగా, లోపల అక్రమం లేని వ్యక్తిగా, బయట ఎలా ఉన్నానో క్రమం లేకుండా బయటికి ఎట్ట కనబడుతున్నావు, నీ దృష్టి కూడా నేను లోపం లేని వ్యక్తిగా క్రమంగానే నేను లోపల కూడా ఉంటాను. ప్రభా, ఒక తీర్మానం చేసుకుని ప్రభావ మనం చేయి. 4 చూడండి, లూకా 30:13-27. దీని గురించి ఎప్పుడైనా మనం ధ్యానం చేస్తాం. లూకా 13:27. మరలా ఆయన దేవుడి రాజ్యమును దేనితో పోల్చును? ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి కొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని చెప్పాను. కాబట్టి పుల్లని పిండి కనుక ఉంటే ఆ పిండి అంతా ఏమైపోతుంది? పులిసిపోతుంది. అంటే పవిత్రమైనటువంటి బంగారు పాత్రలో మంచి పిండి ఉంది, కానీ కొంచెం దాంట్లో పులిసిన పిండి వేసామనుకో ఏమైపోతుంది? మొత్తం పులిసిపోతుంది. గిన్నె బంగారుదే, మన క్యారెక్టర్ మంచిదే, మనలో ఉన్న అన్నీ కూడా మంచివే. కొంచెం ఏదైతే చెడు వస్తుందో, కొంచెం ఏదైతే అక్రమం వస్తుందో మన జీవితంలోకి, మొత్తం అక్రమం అయిపోతుంది. పిండి అంతా కూడా ఏమైపోతుంది? పొలిచిపోతుంది. ఇక అది పనికిరాదు. అందుకనే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే పులిసినటువంటి స్వభావం ఉండకూడదు, శ్రేష్టమైన స్వభావం ఉండాలి, పవిత్రమైన స్వభావం ఉండాలి, క్రమమైన స్వభావం ఉండాలి. పరలోకంలో అక్రమానికి స్థలం ఉండదు. అందుకని అక్రమం చేయవారా అంటాడు ఆయన. మీరెవరో నాకు వెళ్ళిపోండి. ఈయన ఎందుకు మీరు నిలబడి వేస్ట్లేగా, మీరు వెళ్ళిపోవటమే. ఇంకా కాబట్టి మనలో కొంచెం చెడు వచ్చినా, కొంచెం అపవిత్రత వచ్చినా, కొంచెం అన్యాయం వచ్చినా, కొంచెం అక్రమం వచ్చినా మన జీవితం అంతా పాడైపోతుంది. కాబట్టి ఆ దాన్ని మనం ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభా, నాలో ఈ చిన్న బలహీనత ఉంది, ఈ చిన్న తొందరపాటు ఉంది, ఈ చిన్న నిర్లక్ష్యం ఉంది, ఈ చిన్న అక్రమం ఉంది, నీ ఆశీర్వాదం దూరం అవుతుంది, క్షమించు. ఇక మీదట మరలా నా జీవితంలో సంవత్సరం ముగింపులో ఉన్నాం, ఇంక ఇప్పుడు ఇలాంటివి నా జీవితంలో రాకుండా నేను చూసుకుంటా, క్రమంగా ఉంటా, యథార్థంగా ఉంటా, నమ్మకంగా ఉంటా, దేనికి లొంగను, దేనికి మోసపోను. నేను చాలాసార్లు చెప్తున్నాను, నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా తల్లి, నా తండ్రి, నా అన్న, చెల్లి, అక్క ఎన్ని చెప్పినా ఏం చెప్పినా నువ్వు చర్చి మానేరా, నేను చచ్చిపోతా అంటే కూడా నాకు అవసరం లేదంట. నువ్వు చచ్చిపోతూ బతుకుతో నాకు తెలియదు, కానీ నేనైతే చర్చి మాను. నేను చచ్చిపోతాను బిడ్డ అని అనుకో మా అమ్మ, నీ కోసం నువ్వు బతుకుతావో చచ్చిపోతావు నాకు తెలియదు, కానీ నేనైతే చర్చి మాను. చర్చి మాన్న ఇక జీవితంలో ఎప్పుడు చచ్చిపోకుండా ఉంటుందా?
ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఉండదా? ఉండదు. ఎప్పటికైనా చావాల్సిందే మనిషి. ఆ మాత్రం నేను ఎందుకు చచ్చిపోవాలన్నా? ఇదే నాకు సంకల్పం. 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో 100 ఏళ్ళకైనా మనిషి భూమి మీద నుండి ఏమైపోక తప్పదు, చచ్చిపోక తప్పదు. ఆ మాత్రానికి నేను చచ్చి మానాలా? నేను మానలేను. అలాంటి కొలత దీన్ని పెట్టద్దు, అలాంటి కొలత నేను ఒప్పుకోను. కాబట్టి నాకు పెళ్ళైన కొత్తలో చెప్పాను, అమ్మ నువ్వు ఎవరు పూజిస్తావు నాకు తెలియదు, నేనైతే యేసుప్రభుని పూజిస్తాను, నన్ను ఇబ్బంది పెట్టను, నీ పద్ధతిలో నువ్వు ఉండు, నా పద్ధతిలో నేను ఉంటాను. అంత సింపుల్గా తీసుకుంటాను నిర్ణయం. మార్చుకోలేను నేను, ఎవరి కోసమో మార్చుకోలేను. నా మనస్సాక్షి కోసం, నా మనస్సాక్షి ఏం చెప్తే దానికి అగ్రేది. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి దేవుని కొరకు, అలాంటి బలమైన తీర్మానం, అలాంటి వడంబడిక ఉండాలి నీలో నాలో. అదే విశ్వాసం అంటే. చిన్న అక్రమాన్ని కూడా దేవుడు ఒప్పుకోడు, చిన్న లోపాన్ని కూడా దేవుడు సహించడు. అన్ని పాపాలు క్షమించడు కాదు, రక్షణ పొందున్న పాపాలనే క్షమిస్తాడు. రక్షింపబడిన తర్వాత మళ్ళీ నువ్వు కంటిన్యూ చేయాలని కాదని దాన్ని మానుకోవాలి. ఒకసారి బెయిల్ ఇచ్చి పంపించాడు, అయినా వాడు పోయి రోజు ఏం చేయాలా? సంతకం చేసి రావాలా. వాడు తప్పు చేస్తే బెయిల్ ఇచ్చిన తెచ్చి లోపల పెడతారు అవసరమైతే. ఎవడు బెయిల్ ఇచ్చాడు? ఎందుకు బెయిల్ ఇచ్చాడు? ఇంకోసారి అలాంటి పొరపాటు జరగదండి అని కదా. బెయిల్ ఇవ్వాలంటే వాడు ఒట్టిపోతే కూడా బెయిల్ అవడు, విత్ లాయర్తో పోవాలి. ఒట్టి లాయర్ పోతే కూడా వాడు చూడయ్యా, వాడు ఆ కాగితాలు చూసి సరే 420 అని రిలీజ్ చెయ్యి. అర్థమైందా? అంటే ఎలా వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్ళాలి? క్రమం అది. వాడు ఎవడు ముఖ్యమంత్రి చెప్పినాడు, ప్రధానమంత్రి చెప్పినట్టు ఎదురులో ఉంటాడు. ఎవరితో పోవాలి? లాయర్తో పోవాలి. చేతుల కాగితాలతో కూడా నోటీస్తో పోవాలి. వాళ్ళు లాయర్ చెప్పినట్టు, ముఖ్యమంత్రి చెప్పినట్టు కాగితాలు చూసి సరే అని అంటే వదిలేవయ్యా. ఎంత సింపుల్ కదా తెలుసా? అదో ప్రాసెస్, దాని క్రమం అది. అలాగే వెళ్ళాలి. ప్రతి దానికి ఒక క్రమం ఉంది. దేవుని దగ్గర కూడా ఒక క్రమం ఉంది. భూమి మీద నిండి క్రమాలు ఉన్నప్పుడు దేవుని దగ్గర ఉండవా? ఉన్నాయి. అందుకే క్రమం ఏంటి? మనం అక్రమం చేయకూడదు. పులిసింది ఉంటే అది పాపం, దానివల్ల ప్రమాదం, ఆశీర్వాదం పోతుంది. అక్రమం ఉంటే ఏం పోతుంది? ఆశీర్వాదం పోతుంది. చివరిది ఏదో చెప్పినట్టు నాకు చదవండి. ఎహెజ్కేలు 18:37 చదవండి. ఎబ్రీ 10:17. ఎహెజ్కేలు 18:30, ఎబ్రీ 10:17. త్వరగా చదవండి, ముగిస్తాం. నువ్వు రాసుకున్నప్పుడు రాసుకోలేదా? 18:30 చదువు. ఎహెజ్కేలులో మరి అది కూడా రాసుకో. కాబట్టి ఇశ్రాయేలీయులారా ఎవరి ప్రవర్తనను బట్టి 18:30 ఎవరి ప్రవర్తనను బట్టి వాడికి శిక్ష విధించును. ఎవరి ప్రవర్తనను బట్టి వాడి శిక్ష. చలో, మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకూడనట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి. వాటన్నిటిని ఏం చేయాలంట? అవి శిక్షను తెప్పిస్తాయి, అవి నాశనం చేస్తాయి, నష్టపరుస్తాయి. ఆ శిక్షకు ప్రతిఫలం మనం అనుభవించే పరిస్థితి వస్తుంది. వేదన చెందుతాం, శాపం వస్తుంది, ఆశీర్వాదానికి బదులుగా కొరతలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. శిక్ష అంటే అది దేని బట్టి అంటే అది అక్రమమును బట్టి. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. దాన్ని ఏం చేయాలా? ఇక మీదట ఇలాంటి నష్టము, ఇలాంటి ప్రమాదము నాకు, నా కుటుంబం, నా పిల్లలు, నా వంశానికి రాకూడదు ప్రభా. నేను దీన్ని మానుకుంటా. ఈరోజు ఫ్యాక్షనిస్టులు ఏమయ్యారు తెలుసా? వాళ్ళ కొడుకుల భవిష్యత్తు కోసం, ఒకవేళ ఏ ఫ్యాక్షనిస్ట్ కొడుకైనా
ఐఏఎస్ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు అనుకో, ఇప్పుడు చెప్పండి, వాళ్ళ తండ్రి బ్యాడ్ క్యారెక్టర్ అయిపోయింది, వాడి జీవితం నాశనం అవుతుంది. అర్థమైందా? వాడి తండ్రి ఎంక్వైరీకి వెళ్తాడు, ఈ పిల్లడు ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యాడు, ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాడు, ఒకరిని ఎంక్వైరీ పంపుతారు. ఆ ఎంక్వైరీలో వీళ్ళ డాడీ ఫ్యాక్షనిస్ట్ ఇంతమందిని చంపాడు అని రాశాడు అనుకో, వీడు ఐఏఎస్ అవడు, ఐపీఎస్ కూడా అవడు. అందుకనే ఫ్యాక్షన్ మానుకున్నారు పిల్లల భవిష్యత్తు కొరకు, అంతేగాని చంపుతారేమో భయంతో కాదు. అర్థమైందా? ఫ్యాక్షన్ మానుకున్నారు. మావోయిస్టులు ఎందుకు అప్రూవ్డ్గా మారుతున్నారో తెలుసా? మా వంశం ఉండదు ఇక భూమి మీద, కాబట్టి మేము అప్రూవ్డ్గా మారితే ఈరోజు మనకు ఒక మంత్రి కనపడుతుంది. ఎవరు? 14వ సంవత్సరమే సీతక్క 10th క్లాస్ అయి మావోయిస్టులకి చేరింది. అక్కడ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 1996-97లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిలుపునిస్తే సీతక్క మావోయిస్టుని వదిలిపెట్టి అప్రూవ్డ్గా మారి జనజీవన స్రవంతిలో చేరింది. ఎల్ఎల్బి చదివింది, పాస్ అయింది, ఎమ్మెల్యేగా పోటీ చేసింది, గెలిచింది, ఇప్పుడు మంత్రిగా కొనసాగిస్తుంది. అర్థమవుతుందా? ఇంత హిస్టరీ ఉంటుంది నా దగ్గర, ఎవరికి అర్థం కాదు ఇది. ఏ గ్రంథము చదవను, మళ్ళీ ఏ డైరీలో రాసుకోను, సిస్టంలో ఫీడ్ చేస్తా అంతే. జనజీవన స్రవంతిలోకి వచ్చింది. చిన్న వయసులోనే జీవితం నాశనం అయిపోయేది, అప్రూవ్డ్గా మారింది. ఆమె జీవితంలో అక్రమాన్ని విడిచిపెట్టింది, క్రమంలోనికి వచ్చింది, లా చేసింది, ఎమ్మెల్యేగా పోటీ చేసింది, గెలిచింది, ఇప్పుడు మంత్రిగా కొనసాగుతుంది. ఆమె చూస్తే వెన్నులో వణుకు పడుతుంది కొంతమందికి. ఎందుకని? ఆమె ఒకప్పుడు ఎవరు సాధారణమైన వ్యక్తి కాదు. ఏ ప్రభుత్వమైన సీతక్క భయపడాల్సిందే, ముఖ్యమంత్రి సైతం భయపడాల్సిందే అవసరం అయితే. ఎందుకంటే ఆ ఒకప్పుడు క్యారెక్టర్ అలాంటిది. ప్రియులారా, అందుకే అక్రమం నుంచి క్రమంలోకి రాగలిగినప్పుడు వాళ్ళ విలువ, వాళ్ళ హోదా వేరుగానే గచ్చగచ్చ వణికిపోతారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నీలో నాలో ఉన్న ఏ చిన్న అక్రమమైన బలహీనతైన ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభా, నాలో కూడా ఇది ఉంది, దీనివల్ల ఆశీర్వాదంతో పెట్టుకుంటున్నాం. చివరి తీయండి ఏప్రిల్ 10-17. మన పాపములను మనం ఒప్పుకొని, మన పాపములను, మన అక్రమములను ఇక ఎన్నటికీ దేవుడు ఏం చేయడు, జ్ఞాపకం చేసుకోడు. ఒక్కసారి ఒప్పుకోవాలా, ప్రభా ఇప్పుడు సీతక్క మావోయిస్ట్ అంటారా? అది ఎక్సెస్ అనమాట, అదైపోయింది. ఇక్కడ కూడా దేవుడు అంటాడు, నీ అక్రమాన్ని, నీ పాపం నేను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోను. నువ్వు ఆశీర్వాదకరంగానే ఉంటావు, అభివృద్ధి పొందే వ్యక్తిగానే ఉంటావు, ఒక మంచి హోదాలో ఉంటావు. నీలో ఉన్న చిన్న బలహీనత, అక్రమం ఏదో ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి యోగ్యులమై ప్రభువులను మనం పాల్గొను. దేవుడి మాటలు దీవించుకుందాక. ప్రేమగల మా తండ్రి,